బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళలకు శుభవార్త. బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే 2000 రూపాయలు తగ్గడం ఇది ఆనందకర విషయంగా ఉంది. మొత్తానికైతే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రేట్ల తగ్గింపు అనేది సామాన్యులకైతే అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా అయితే బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. సామాన్యులు కొనలేని స్థాయికి అయితే బంగారం వెండి రేట్లు చేరుకున్నాయి. ఇక ఆ తర్వాత పరిణామాల కారణంగా రోజు కొంచెం తగ్గుతూ వచ్చినా ఇప్పుడు ఒక్క రోజులోనే 2000 రూపాయలు బంగారం ధరలు తగ్గాయి. పాజిటివ్ ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధర భారీగా దిగొచ్చింది. 1200 రూపాయలు మొదటి రోజు తగ్గగా ఇప్పుడు 2000కు పైగా పతనమైంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. బంగారం కొనే వారికి మళ్ళీ ఊరట లభించినట్టుగా అనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటు దేశీయ మార్కెట్లో కూడా వరుసగా రెండవ రోజు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఇక మొత్తానికైతే $5000 సమీపంలో ఉండగా గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు అది $4880 స్థాయికి చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే $100 పైగా తగ్గింది అని చెప్పుకోవాలి. ఇదే బాటలో వెండి రేటు కూడా $75 స్థాయి నుంచి $73లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలకు అనుగుణంగానే దేశీయ మార్కెట్లోనూ పసిడి వెండి ధరలు పతనమయ్యాయి. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత మరింత పడిపోయే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 2050కి తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం 1,41,350 వద్ద ఉంది. ఇక ముందు రోజు 1200 చొప్పున తగ్గగా అంతకు ముందు వారం వరుసగా భారీగా పెరిగిన బంగారం మరొకసారి తగ్గినట్టుగా తెలుస్తోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 22,240 వరకు తగ్గుముఖం పట్టగా 10 గ్రాముల వరకు ప్రస్తుతం ఉంది. ఇక 1,54,200 రూపాయలకు చేరినది 10 గ్రాముల బంగారం ధర. అయితే భారీగా ఈ తగ్గింపుల కారణంగా కొనుగోలుదారులైతే ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా కొనుగోలుదారులైతే ఆశించిన మేరకు బంగారం తగ్గుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా బంగారం ధరలు అందనంత స్థాయికి పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో అయితే సామాన్యులు కొనడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు శుభకార్యాలకు ఎక్కువ అవకాశం ఉన్న సమయం కాబట్టి ఈ తగ్గుదల అనేది కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. ఇక విశ్లేషకులు అయితే ఖచ్చితంగా ముందు రోజుల్లో అయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని, ఒక మార్క్ దగ్గర మాత్రమే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. మరి ఆ రోజుల కోసం అయితే సామాన్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. బంగారం అనేది కేవలం ఆభరణాలు ధరించడానికి మాత్రమే కాకుండా అది ఆర్థిక అవసరానికి అత్యవసర మార్గంగా కూడా సామాన్యులు ముఖ్యంగా భారతదేశంలోని వారైతే భావిస్తూ ఉంటారు. అందుకోసమే బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. అత్యవసర సమయంలో బంగారం అనేది ఆర్థికంగా చాలా భరోసా ఇస్తుంది కాబట్టి బంగారం కొనుగోళ్లకి తాహతకు మించి కూడా కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇంత భారీగా పెరుగుతున్నప్పుడు ఎలా కొనాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇబ్బందికర వాతావరణంగానే మారింది. అటు సామాన్యులు ఇటు ఉన్నత వర్గాలు చూసుకుంటే ఎక్కువ శాతం సామాన్యులు ఎక్కువగా కొంటూ ఉంటారు. ఉన్నత వర్గాల వారు కొనేది ఉన్నా కూడా ఎక్కువగా సామాన్యులు కొనేదాని కారణంగానే అమ్మకాలు అనేవి జోరుగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వారికి అందని విధంగా ఉంటే బంగారం రేట్లు పతనమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.